ఇక భారీ వ్యయంతో కొత్త థర్మల్ కేంద్రం అంట 1880 కోట్ల రూపాయలతో ప్లాంట్ నిర్మాణానికి డిపిఆర్ చేసిండ్రు. అసలు యాక్చువల్గా విషయం ఏంటంటే ఈ థర్మల్ ప్లాంట్లు చేస్తే ఇక్కడ వాతావరణ కాలుష్యం ఏర్పడతా ఉంది కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో చేయొద్దు అని చెప్పేసి కేంద్రం ప్రతిపాదనలు చేస్తూ ఉంది. కేంద్రం దీనిపైన ఒక చర్చ జరుపుతూ ఉంది. కాకపోతే ఏంటంటే థర్మల్ ప్లాంట్లు మళ్ళీ పెడదామని చెప్పి చూస్తున్నారంట. సరే విద్యుత్ ఉత్పత్తి అవుతుంది కానీ ఎంత రేటుకి ఉత్పత్తి అవుతుంది అంటే 13 రూపాయల చిల్లర పడుతుంది ఒక యూనిట్కి. మరి అటువంటి ఎందుకు చేస్తున్నారో ఏం కథనో అర్థం కాదు కొన్ని పనులు అయితే. రామగుండం చుట్టుపక్కల ఇప్పటికే 8,600 కోట్ల రూపాయల మెగావాట్ల 8,600 మెగావాట్ల థర్మల్ ప్లాంట్లు మళ్ళీ అక్కడే 800 మెగావాట్లతోటి ప్లాంట్ నిర్మాణానికి జెన్కో సంసిద్ధత వ్యక్తం చేసిందంట. జెన్కో అంటే ఉత్పత్తి చేసేదనమాట. జెన్కో ట్రాన్స్కో అన్నట్టు. ట్రాన్స్కో అంటే ట్రాన్స్పోర్ట్ మొత్తం అంతటికి సరఫరా చేసేదేమో విద్యుత్ సంస్థ. జెన్కో అంటే ఉత్పత్తి చేసేదనమాట. జెన్కో జన్మించి చేస్తుంది అది. ఇప్పటికే ఉన్న పాత థర్మల్ ప్లాంట్లలో విద్యుత్ ఉత్పత్తిని 60% తగ్గించాలని చూడరు ఒకసారి. ఇప్పటికే ఉన్న పాత థర్మల్ ప్లాంట్లలో విద్యుత్ ఉత్పత్తిని 60% తగ్గించాలని కేంద్రం ఆదేశిస్తే మరోవైపు రామగుండంలో భారీ వ్యయంతో ఎక్కువ ఖర్చుతోటి కొత్తగా 800 మెగావాట్ల ప్లాంట్లు నిర్మించడానికి రాష్ట్ర ప్రభుత్వాన్ని జెన్కో తాజాగా అనుమతి కోరింది. ఒక్కో మెగావాట్కు సగటున 13 రూపాయల 6 పైసలు పడతాట. యూనిట్కు 13 రూపాయల 6 పైసలు పడతాయంటే మామూలు లెక్కన అది. వ్యయంతో మొత్తం 10,880 కోట్ల రూపాయలతో ఈ ప్లాంట్ నిర్మాణానికి ఇంధన శాఖ సమగ్ర ప్రాజెక్ట్ నివేదిక అంటే డిపిఆర్ను రాష్ట్ర మంత్రివర్గానికి సమర్పించింది. ఇందులో 80% సొమ్మును రుణాలుగా సేకరించడానికి ప్రభుత్వం అనుమతిని అడిగింది. ఈ నివేదిక తయారీలో జెన్కో వ్యూహాత్మకంగా వ్యవహరించిందని తెలిసింది. మొత్తం ప్లాంటు నిర్మాణ వ్యయం తగ్గించి చూపడానికి కాలుష్యం నియంత్రించే ఫ్లూ గ్యాస్ డీసల్ఫరైజేషన్ వ్యవస్థ ఏర్పాటు వ్యయాన్ని తొలగించి డిపిఆర్ రూపొందించినట్లు విశ్వసనీయ వర్గాలు చెప్తున్నాయి. ఏమవుతుంది ఇక్కడ థర్మల్ విద్యుత్ వల్ల వాతావరణ కాలుష్యం ఏర్పడుతూ ఉంది, తర్వాత ఇబ్బంది అవుతూ ఉంది. తర్వాత థర్మల్ అంటే ఏంటిది బొగ్గుతోటి ఉత్పత్తి అయ్యేది. ఇది తగ్గించాలి, 80% తగ్గించాలి, 20% మాత్రమే అంటే ఇక తప్పనిసరి పరిస్థితిలో వాడుకోవాలని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం భావిస్తూ ఉంటే ఇక్కడ ఎక్కువ రేటు పెట్టి ఇక యూనిట్కి 2 రూపాయలు పెట్టుడే కష్టమవుతూ ఉంది, 3 రూపాయలు పెట్టుడే కష్టమవుతూ ఉంది. అటువంటిది 13 రూపాయల చిల్లర 13 రూపాయల 6 పైసలు 13.6 కోట్ల వ్యయంతో మెగావాట్కు ఇంత ఖర్చు పెడుతున్నారట. పెట్టేసి మొత్తం తీసుకొస్తూ ఉన్నారు. దీంతో ఖర్చు కూడా ఎక్కువ అవుతుంది. తర్వాత ఇంకొకటి ఏంటంటే వాతావరణ కాలుష్యం ఏర్పడుతుందని చెప్తా ఉన్నారు. ఇక్కడ బొగ్గు నిల్వలు కూడా తగ్గిపోతున్నాయి. ఈ నేపథ్యంలో వద్దు అని చెప్తే మళ్ళీ ఇదే చేస్తున్నారు. మరి ఎందుకో. మీ వ్యాపారం అభివృద్ధి కావాలని కోరుకుంటున్నారా? అయితే వెంటనే క్యూనస్ని సంప్రదించండి. స్కూల్స్, కాలేజెస్, బ్యాంక్స్, షాప్స్, ఆఫీస్ ప్రమోషన్స్, ల్యాండ్ ప్రమోషన్స్, పొలిటికల్ ప్రమోషన్స్, రెస్టారెంట్ ప్రమోషన్స్, హాస్పిటల్ ప్రమోషన్స్, పుట్టినరోజు వేడుకలు, శుభకార్యాలు, వ్యాపారాలు ఏవైనా, సందర్భం ఏదైనా ఇప్పుడే క్యూనస్ ద్వారా తెలియజేయండి. మీ వ్యాపారాన్ని అభివృద్ధి చేసుకోండి.